అందరూ మంచిగుర్రా నేనైతే మస్తుగున్నా మరి ఇయాల ఖతర్నాక్ వార్తలాగా పెద్ద అర్థలేందో చూసొద్దామా పాండ్రి పెద్దగైంది గోశాల పంచాయతీ ఎంకన్న దగ్గర ఏంది లొల్లి బంగారు రేటు చూస్తే బువ్వ కూడా తినరు రేపో మాపో దాటుతుందట ₹1,00,000 ధూమ్ధాంగా చేస్తారట బీఆర్ఎస్ పుట్టినరోజు వెరైటీ ప్రచారం చేస్తుర్రు గులాబీ లీడర్లు అమరావతికి ముగ్గు పోసేతందుకు వస్తుండు మోడీ సారు వచ్చే నెల 2వ తారీఖునేనట ఓపెనింగ్ ఎండ పంచాయతీ పెట్టిన డీజే కాక ఏమైతుందో చూడాలిక అగో ఎండలు మస్తుగా కొడుతున్నాయి కదా బయటికి వెళ్దామంటేనే కాళ్ళు సురుక్కు సురుక్కు అనబట్టే మా బిత్తురోని గాడ జర్రంత జనాలకు పోయి అసలు ఏమైతున్నది ఎండలు ఎట్లున్నాయి జనాలు ఎట్లా తనలాడుతున్నారని జర్రంత కనుక్కొని రమ్మని పంపిన అసలు ఏం చేస్తుండో ఎవరితో గొడవ పడుతుండో ఒకసారి పాండ్రి వాడి దగ్గరికి అరే గత కాదు చెప్పట్లేదు ఓ అరే అరే చెప్తున్నా అలా ఏంద్రగిరి అదే అరే అరే వాడితోని పంటలు ఇస్తారు మీరు అందరూ కొట్టరి కొట్టరి బాగా కొట్టరి అదే అవురా కానీ లొల్లి పంచాయతీ రద్దు రాత్రి కాడుకుందాం అరే డీజే ఎన్నెలా వినబడుతుందా నీకు హలో హలో కెమెరామెన్ అన్న జర చూపి గా కెమెరామెన్ ఆయన చూపిస్తుండు గానీ నువ్వు ఎందుకు కొరుతున్నావు రా ఏడున్నావు గా మైక్ పట్టుకొని ఏం చేస్తున్నావు హలో వినబడుతుందా నీకే ముచ్చట చెప్పేది అరే ఎందుకు రా ఒరుతున్నావు హలో వినబడుతుందా నీకు ముచ్చట అరే డీజే ఓరి వారి వినపడుతున్నదిరా ఏం లేదక్క ఇగో ఇలా నేను ఎండల మీద రిపోర్టింగ్ అయితే వచ్చిన ఇప్పుడు ముచ్చట ఎప్పుడేనా నన్ను రిపోర్టింగ్ ఎప్పటివా అరే గా ముచ్చటగా పంపించింది నేనే కదరా అయ్యో నీకు తెలియని ముచ్చట ఏంటంటే ఇగో సన్ గ్లాసెస్ తీయాలి మొత్తం రోడ్ల పంట ఎవ్వరు కూడా చూసినట్టయితే మొత్తము ఎత్తికి హెల్మెట్ పెట్టుకుంటారు గట్టనే చల్లటి జ్యూసులు తాగుతురు వినబడుతున్నా వినలే సరే గాని వినిపిస్తున్నదిరా డీజే ఏంది గడ కథ ఏంది ఎండలు ఎట్లున్నాయంట వాళ్ళు పడే ఆపసోపాలు ఏంటిదో కనుక్కోపోజరా ఏం లేదు వాతావరణ శాఖ పోలు ఏం చెప్తున్నారు ఆనలు పడుతున్నాయి ఎంబటికెళ్ళే మళ్ళీ ఎండలు కొడుతున్నాయి కాబట్టి బయట తిరగకూడదు అని చెప్తున్నారు ఎండలా ఓరి డీజే ఏందిరా నేను చూస్తేనే భయం అవుతున్నది గా వెనక పొంటి పోలీసోళ్ళు ఉన్నారు జాగ్రత్త ఫైలం మరి ఎన్నెలా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక మస్తుగా రోడ్డు పంట పబ్లిక్ అయితే బాగా తిరుగుతున్నారు చూడు రుయ్యం భయ్యం తిరుగుతూనే ఉన్నారు అస్తలు ఇటకలు పెట్టే వాళ్ళు పోతూనే ఉన్నారు మరి పోలీస్ అన్నలు కూడా ఉన్నారు కదా వాళ్ళకు కూడా బాగా తిప్పాలన్నది ఒకసారి అరుచుకుందాం రండి సార్ నమస్తే బాగున్నారా ఎండకు మొత్తం కందిపోయాడు ట్రాఫిక్ ఎట్లుంది ఎండలు ఎట్లున్నాయి చాలా ఘోరంగా ఉంటాయి ఎండలు అయితే చాలా ఈసారి మాటలు వలుగుతున్నాయి కదా ఈసారి కూడా అడుగుతా సార్ ఎట్లున్నా సార్ మంచి అదే చెప్తున్నారా నడిపేట వాళ్ళకు ఎట్లా నడపాలి ఏం కథ ఎండలు చూసుకోవమని చెప్తున్నాం సార్ చూసుకొని మనకి ఫ్యామిలీ ఇంపార్టెంట్ హెల్మెట్ కూడా హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి కొద్దిగా అంటే నెగ్లిజెన్స్గా పోకుండా చూసుకుని వెళ్తే మంచి మన మీద ఫ్యామిలీ ఆధారపడింది కాబట్టి హైదరాబాద్లో ట్రాఫిక్ రోజు పెరిగిపోతుంది కానీ చూసుకొని వెళ్ళాలి సార్ ఎందుకంటే మేము కూడా మంచి కోసం చెప్తున్నాం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాను ఎందుకంటే ఎండలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి ఇక మేము కూడా చాలా ఆఫీసులు చూసుకొని కొద్దిగా ఆరోగ్యం కాపాడుకొని అందరం మంచిగా ఉండి ఎండకు మంచిగా చేసుకుంటే బాగుంటుందని మీకు కూడా ఎండలకు బాగా బాధ అవుతుంది నెత్తికేం పెట్టుకోలేదు అంటే మాకు మాస్కులు ఉన్నాయి సార్ మాకు కూడా ఆఫీసర్లు మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు సమ్మర్కి గ్లూకోన్ ఇస్తున్నారు వాటర్ బాటిల్ ఇస్తున్నారు వాటర్ బాటిల్స్ ఇచ్చారు వాటర్ తీసుకుంటున్నాం మంచిగా టైంగా ఆఫీసర్ కూడా మంచిగా చూసుకుంటున్నారు మా కోసము మజ్జిగ ప్యాకెట్లు అలాంటివి కూడా ఇస్తారు పబ్లిక్ కూడా ఎందుకంటే మీ సేవలు అమోఘం ఎందుకంటే మీరు ఎండలో కూడా బాగా తిరుగుతారు కదా గట్లా అని అవును పబ్లిక్ కూడా కొంచెం మజ్జిగ ప్యాకెట్లు గ్లూకోన్ అలాంటివి కూడా తెచ్చిస్తున్నారు సాయం చేస్తున్నారు వాళ్ళు వాటర్ బాటిల్ ఇస్తారు అప్పుడప్పుడు
మధ్య ప్యాక్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. మీరు ఎండలో పానముషారు పెట్టుకోరు సరేనా? మళ్ళీ పోతా నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎండలో బాగా తిప్పలేతుందంటే పోలీస్ అన్నలు కూడా చెప్తున్నారు. ఎండలో చూసుకున్నావు కదా, పోలీస్ అన్నలకు కూడా బాగా బాధ అవుతుందంట. ఇక చూసుకుంటే మరి ఏమంటావు? సప్పుడే వచ్చినావు అన్న, కార్లో పోతున్నావు జోరుగా. ఎండలు అమ్మ ఏసి వేసుకున్నావు కదా, ఎండలో ఎట్లా మస్తున్నాయి ఎండలు ఈసారి? మస్తున్నాయన్న ఆ? మస్తున్నాయండి. మరి ఏం పెట్టుకోలేవు కదా, ఎట్లా హెల్మెట్ గిట్ట పెట్టుకోవాలి కదా? కార్లో హెల్మెట్ కార్లో హెల్మెట్ పెట్టుకోరా? సరే నువ్వు కార్లో హెల్మెట్ పెట్టుకోవాలంటే నాకు తెలియదు. సరే ముంగడికి పోదాం రండి. ఇగో అన్న కూడా పోతున్నాడు, ఒకసారి అడుగుదాము. అన్న ఎండలు ఎట్లా కొడుతున్నాయి? దారుణంగా ఉన్నాయండి. దారుణంగా జ్యూస్ తాగినావా మరి ఏమన్నా? తాగినాను, లెమన్ జ్యూస్ తాగాను. మరి ఎండకు ఏమన్నా చెప్పాలా మా వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎండకెక్క తిరగదండి అది తిరుగుతూ ఎండలు, చాలా ఎండలు ఉన్నాయి. అంతే కదా? సరే మీరు కూడా పైలం మరి ఎండకు, సరేనా? బండి మీద పైలం. సరే ఎండలా ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళని కూడా అరుచుకుందాము, చూద్దాం దొరికితే. అవ్వ ఎండకు మస్తు దమ్కత్తుంది. ఇక ఇంక 2-3 ఉన్నారు, పాల దగ్గరకు పోదాం. అక్క చెప్పినా కదా, వీళ్ళు కూడా చదువుకోండి, ఎండకు బాధపడుతున్నారని చెప్పి చదువుకుంటారు ఈయన కూర్చొని. అన్న ఎండలు ఎట్లా కొడుతున్నాయి? ఘోరంగా కొడుతున్నాయి అన్న. అవునా? ఘోరంగా తిప్పలేదు. హాస్టల్ నుంచి రానికి పోనీకి చాలా తిప్పలేదు అన్న. వర్షాలు పడ్డాయి కదా మొన్న? ఒక్కనాడు వర్షం పడితే ఏముంటుంది అన్న మనకు. బాగా కొడుతున్నాయి ఎండలు. పక్క ఉడకపోస్తున్నాడు, చెమట బాగా వస్తుంది. ఘోరంగా కొడుతున్నాయి అన్న. మరి ఎట్లా ఎండల గురించి ఏమన్నా చిక్క అయిపోయా మా వాళ్ళకి? ఏం చెప్తాం అన్న, జాగ్రత్త పడాలి, ఎండలు ఎక్కువ తిరగకుండా. అంతేనా? ఇంటికాడ ఉంది బెటర్ అనిపిస్తుంది అంతే. ఇంటికాడ పడుకుంది బెటర్, ఎండ తిరగ. నువ్వు చెప్పాను ఎండలు ఎట్లా కొడుతున్నాయి? ఎండలు చాలా ఘోరంగా కొడుతున్నాయి. ఎట్లా అంటావు మళ్ళీ? ఎట్లా అంటే ఇంకా ప్రొటెక్ట్ ఉండాలన్న, ఇంట్లో ఉండాలి, బయటికి వెళ్ళొద్దు ఎండలో. సరే మనం ఎండ కొడితే కానీ మనం పోయి ఎండని కొట్టలేం కదా. సరే నాడు ఏం చేస్తాం? సరేరా, గా బామ్మ కూడా పోతున్నది కదా, గా బామ్మను కూడా అడుగు. అమ్మా హిందీ తెలుగు हिंदी सोबाता ఎండ ఎట్లా కొడుతుంది? हिंदी बोलो धूप बहुत मारा, बहुत सता रही है, गर्मी बहुत हो रही है, गर्मी बहुत हो रही है। अब्बा ट्रैफिक भी बहुत है रही ना, ट्रैफिक बहुत है, गर्मी बहुत हो रही है। कैसा कुछ तो भी तबीयत तो ठीक करना ना आप। क्या करना फिर, अब चलना है तो घर को जाना पड़ेगा ना। हॉस्पिटल को आए, घर को जा रही। हाँ अभी ये दवाखाने में जाए तो वो गोलियां बिलियां खाना पड़ता अपन। हाँ गोलियां देते ना, फिजियोथेरेपी करा रही है। अच्छा हाँ अभी ये धूप को कैसा करेंगे? अब जाएंगे, अब घर को जाना पड़ता, खाना खाना ना, फिर कौन देता खाना, कुछ तो जूस पिएगी? कौन देता जूस? पैसे दिए तो जूस देते। ये तो सही है। हाँ फिर पैसे दिए तो देते, पैसे नहीं तो कौन देता। वो तो सही है, ठीक है आप अच्छा जाओ घर को, ठीक है हाँ థ్యాంక్ యూ. ఇక మరి కాలేజ్ పిల్లలకు కూడా మస్తు బాధ అవుతుంది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎట్లున్నావు? ఎట్లా ఎండ చెంట ఘోరం అవుతుంది కదా, నేనే ఆలకు మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఎట్లా చదువుకుంటావా నువ్వు? అవును. ఎట్లుంది ఎండ మరి, మీకు బాధ అయితే లేదా? చాలా కష్టం అవుతుంది. ఇంకా ఈ పొద్దున కాబట్టి ఎర్లీగా వచ్చేస్తున్నాం, అయినా ఎండ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోతుంది. అట్లా అంటే మళ్ళీ మీ దోస్తులతో ఎట్లా వస్తున్నావు? బస్లోనే వస్తున్నా. ఇప్పటికి చాలా ఎక్కువైపోయిన ఎండలు ప్లస్ చెమటలు కూడా దారుణంగా ఉన్నాయి. మరి మన జ్యూసులు ఇట్లా తాగాలి మరి నువ్వు. తాగాలి. ఏమంటున్నా? సరే మళ్ళీ థ్యాంక్ యూ, బాయ్. మళ్ళా రండి. ముచ్చట చెప్తా. ఎండలక్క వింటున్నావా? డీజే టిల్లుగాడు ఏడుకోతాడు అనుకోడు, సగం దుఃఖం మొత్తం ఈయనే ఉంటాను నేను పొద్దుందాకా, తెలుసా? ఆఫీస్లో కూర్చొని ముచ్చటే లేదు. దాని అక్కడ అడుగుదాం దా. అందరు నిన్న అక్కడ అడిగితే బాగుండదు కదా, ఒకసారి అక్కడ అడుగుదాం. అక్క నమస్తే. ఎట్లున్నారు? సూపర్ సూపర్ ఉన్నారా? ఎండలు ఎట్లా పడుతుంది? చాయ్ అమ్ముడు పోతుందా? చాయ్ ఎక్కడ పోతుంది, బీర్లే తాగే వాళ్ళు ఎక్కువైపోయారు. అమ్మా చాయ్ ఎక్కడ తాగుతారు, చల్లగా ఉంటదని. అంతేనా? మరి చాయ్ గిరాక అవుతలేదంట. సరే ఎండల ముచ్చట చెప్పి ఎట్లున్నది? ఎండ సూపర్ ఉంది, బాగా మండుతుంది. సూపర్ ఉందా? నువ్వే చెప్పి తెలుసు, ఇంతమంది నన్ను వాళ్ళు చెప్పారు సూపర్ ఉన్నది మడుతున్నది అని. అంటే ఇప్పుడు ఎండ కదా, ఏమన్నా తీసుకోవాలి జాగ్రత్తలు, నువ్వు చెప్పరా? ఏం తీసుకుంటారు? బయటకు వెళ్ళినప్పుడు గొడుగు తీసుకెళ్ళండి, లేదంటే క్యాప్ పెట్టుకుని వెళ్ళండి, వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్ళండి కూడా. ఎక్కడైనా దాహం అయితే వాటర్ లేకపోతే ఏంటి పరిస్థితి? అంతే కదా. మరి వాతావరణం అంతా ఆగమాగం ఉన్నది కదా, అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ కొడుతుంది కదా, ఏమంటావు? వర్షం పడితే బాగా వేడవుతుంది. అక్క నాకు చాయ్ పోయావా? పోస్తావా? ఎట్లా గిలాస్ గింత వస్తావు? ఇంత వస్తా నాకెందుకు లొట్టడు కావాలి, ఇంత కావాలి చాయ్. దీంతో ఇస్తాం. ఓ అక్క, ఈయంతో నొర్రి నెత్తి నొప్పి వస్తున్నది, జరంత పార్సిల్ పంపు చాయ్ నాకు. ఇక మా కొడుతున్నా ఎందుకు తెస్తున్నావు? మా అక్క కూడా చాయ్ కావాలట. పంపిస్తా. తాగుతుంది దినామ 5 గ్లాసులు చాయ్ కావాలి. చాయ్ తాగద్దు. పంపిస్తా, వెన్నెలా తాగు. అది చూసినావా? సరే మళ్ళా చాయ్ తాగేసి నేను ఆఫీస్కి వస్తా. కానీ ఇక గిది గిప్పటి దాకా రిపోర్టింగ్ ఎండలా చూసినావు కదా, ఎండల మీద ముచ్చట మొత్తం అంతా తిరిగొచ్చిన, మొత్తం ఆగమాగం ఉన్నది. బాగా చెమటలు వస్తాను నాకైతే, ఇక మొత్తం అంతా వీకింది. సరే ఇప్పుడు నేను పోయి పెషప్ కావాలి, చల్లగా వేసిలా వంట, అమ్మ ఉడకపోతుంది. బాయ్. ఫస్ట్ ఎంకన్న దేవుని తలుచుకొని ముచ్చట చెప్తా.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎంకన్న స్వామి, ఏంది స్వామి రాజకీయం? నీ ముందే ఈ సవాళ్ళేందో, నీ ముందే ఛాలెంజులేందో, ఆ తొడలు కొట్టుడేందో, రోడ్ల మీద పండుకునుడేందో, ఏందో ఏమో పో అన్నట్టు తిరుపతిలో ఆవుల రాజకీయం నడుస్తోందిలా. గోవుల జీవిడిచినాయని పంకపాటోళ్ళు, గట్లిట్ల జీవిడిచినాయని సైకిల్ పాటోళ్ళు, అంత ఆగమాగం జగన్నాథమే అవుతున్నది. చూడురు మరి ఆవుల రాజకీయం ఏందో. ఆగో, రోడ్డు మీద పురుసతిగా వండుకున్నది ఎవలో ఏర్పాటు చేసిర్రా? తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సారు ఎర్రటెండలా గిట్ల పండుకొని నిద్రపోతలేడు, నిరసన చేస్తుండు. సుర్కు సుర్కు అంటలేదా నే భూమన్న సారు? ఇక అటు రోజక్క కూడా అన్నే కూసున్నది కదా. సరే, ఈ పంచాయతీ ఏందో చెప్తా. అయితే తిరుపతి గోశాలలా కొన్నొద్దుల సొంది వందల కొద్ది గోవులు జీవిడుస్తున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి సార్ అంటుండు. అరే, గట్టెట్ల చచ్చిపోతాయి? అసలు ఆవులకేం గాలే, అయి మంచిగానే ఉన్నాయి, నీ కన్లే సక్కగా గనబడతలేవు. అంతలావైతే చూద్దాంపా. నిజమేందో తెలియదు కదా, తెలుగుదేశపోళ్ళు సవాల్ చేసిర్రు. ఆయన ఏదో ఈరోజు ఒంటి కాళ్ళ మీద టీటీడీని టార్గెట్ చేస్తున్నారు. ఇట్స్ ఓన్లీ టార్గెట్. ఏం అవసరం వచ్చింది ఆయనకి? రాజకీయంగా పోరాడాలంటే రాజకీయ నాయకులను వారి మీద పోరాడమని. టీటీడీని ఎందుకు ఊరికే బ్లేమ్ చేస్తున్నారని నేను అడుగుతున్నాను స్ట్రైట్గా. అదేవిధంగా మేము వచ్చి 5 నెలల పైన అవుతుంది. ఏ ఐటెం తీసుకున్నా దాంట్లో స్కామ్. ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఆవులకి ఇచ్చాడు, దానా పురుగులు పట్టింది ఇచ్చాడు, ఎప్పుడూ వచ్చిన పాపాను పోలేదు ఆయన. ఈరోజు ఏదో 100 ఆవులు పోయినాయి, చైర్మన్ ఒప్పుకున్నాడు. కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి, ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి, వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతూ ఉంటాయి. ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా? ఆవులు చనిపోవా? టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు, 100% నేను చెప్పగలుగుతాను ధైర్యంగా. ఇక వాళ్ళట్లనంగానే కరుణాకర్ సారు కూడా నేను సవాల్కు రెడీ, 10 కత్త గోశాలకు అని చెప్పిండు. ఇక్కడ దాకా మంచిగానే నడిచింది కథ. ఇక అన్నట్లుగానే కూటమి లీడర్లు గోశాలకు బయలుదేరిర్రు. అదే యాళ్లకు భూమన్న బ్యాచ్ ఇటుకెళ్లి బయలుదేరిర్రు. పోలీసులు భూమన్న సార్ను ఆపి, జరా ఆ తెలుగుదేశపోళ్ళు చూసినాక మీరు ఓర్రి సారు, అందరు ఒక్క కాన్నే జామ్ అయితే ఆగమైపోతుంది, లేనిపోని పంచాయతీలైతాయి, సెక్యూరిటీకి తక్లీఫ్ అవుతుంది అని చెప్పిర్రట. కానీ భూమన సారు ఇన్లేదట. లీడర్లు కార్యకర్తలతోని నేను పోతా అని మంకు వట్టిండట. పోలీసోళ్ళు అడ్డం పడ్డరు. ఇంకేమున్నది, ఇగో గిట్ల రోడ్డు మీద వండుకొని నిరసన చేసిండు. గోశాలకు పోదామంటే నన్ను పోలీసులు ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళనే వెళ్ళనిత్తలేరు. ఇదెక్కడి నియతి, ఇదెక్కడి కథాన పట్టిండు. హౌస్ అరెస్ట్ కూడా చేసిరని చెప్తుండు. మరి నా మీద గతంలో కూడా మీరు అనేక రకాలైనటువంటి అభాండాలు వేసి అనేకంగా తిట్లు తిట్టినా, ఇలాంటి దుర్మార్గులను చేసినారు అని నిందలు మోపిన తర్వాత కూడా ఆ దేవదేవుడు మళ్ళీ నాకు 5 సంవత్సరాలలో 4 సంవత్సరాల పాటు పాలక మండలి సభ్యునిగా, ఆఖరి సంవత్సరం పాలక మండలి అధ్యక్షునిగా నియమించినాడు. అంటే ఆయన దయ వలన అయినాను. ఆగుర్రి, ఈడ రోజక్క కూడా జర గరంగరంగానే ఉంది కదా. అక్క, జర కోపం తక్కువ చేసుకుని ఏమైందో చెప్పక్క, నీకు పుణ్యం ఉంటది గాని. గోవులు చనిపోతున్నాయి, గోవుల్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళు కాపాడితే మేమేం మాట్లాడాం. ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్లతో ఫోటోలు చూపించారు కదా, దమ్ముంటారా ధైర్యం ఉంటారా అని ఎవరు ట్వీట్ చేయమన్నారు. ఆడంగులు గీడంగులు రామచంద్ర ఏందిది? ఇగో వీళ్ళ కొట్లాట గిట్లుంటే ఇంకో దిక్కు తెలుగుదేశపోలది ఇంకో మాట. వాళ్ళు భూమన్న సార్కు ఫోన్ కొట్టి గోశాలకు రమ్మని పిలిచిర్రట. నాకు గట్టి బందోబస్తు పెడితేనే నేనత్తా అని ఈసారి అన్నాడట. అదటే అయింది, ఇదిటే అయింది. అసలు భూమన కరుణాకర్ సారే భయపడిపోయిండు. బద్నాం చేసింది ఆయనే కాబట్టి ఆయననే 2-3 వేసుకొని రావాలే గాని మందకు మంద అచ్చుడేంది, ఆవులు బెదరయా, సెక్యూరిటీ ఆగం కాదా?
తప్పించుకునేందుకు భూమన సారే డ్రామా ఆడుతుండు. ఆ డ్రామా పండించినందుకు నంది అవార్డు, అవసరమైతే జాతీయ అవార్డు ఇయ్యాల్సిందే. హీరో లెక్క సవాల్కు సై అని ఇప్పుడు జీరో లెక్క మారిపోయి ఇంట్లో వన్నాడు అని ఇటు తెలుగుదేశపోళ్ళు అంటుర్రు. ఇప్పటికైనా ఆయన బుద్ధి మార్చుకొని, ఆయనకి నాకు తెలిసిన వరకు భక్తి లేదు, భయం లేదు, రెండూ లేవు ఆయనకి. ఏదన్నా ఒకటన్నా ఉంటే ఈ సమాజంలో బతికేదానికి అవకాశం ఉంటుంది. అవి ఏమీ లేవు ఆయనకి. కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మసులుకుంటే, ఫ్యాక్ట్ చెప్తే బెటర్. ఏదైనా తప్పులు జరిగితే మేము సరి చేసుకుంటాం. నీలాగా కమిషనర్లు కక్కుర్తిపడే వ్యక్తులం కాదు. ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు చక్కగా ఉన్నాయి. దీన్ని రిఫార్మ్స్ తేవాలా, దీన్ని ఇంకా డెవలప్ చేయాలా. ఇవన్నీ వదిలేసి ఏదో గోవులు చచ్చిపోయినాయి, అది చచ్చిపోయినాయి, ఇవన్నీ ఏంటి చీప్ పాలిటిక్స్ ఆడుతున్నాడు. దయచేసి నేను చెప్తున్నాను, ఆయనకి విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరికండి, ఏమన్నా అనుకోండి, కానీ ఇవన్నీ దేవుడితో పెట్టుకోవద్దు. నువ్వు ఎవరితో నాతో పెట్టుకో, పర్సనల్గా నేను వస్తా. ఫోటోలు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ మార్పింగ్ ఫోటోలు, ఇవన్నీ కొన్ని ఉన్నాయి మా దగ్గర. మీకు షేర్ చేస్తాం అందరికీ, మా సిపిఆర్ గారు ఇస్తారు. అన్నీ ఉన్నాయి మా దగ్గర ప్రూఫ్. మొత్తానికి తిరుపతిలో గోశాల పంచాయతీ గిట్ల గాయ అయిందుల్లా. ఇక ఈ లీడర్ల తనలాట చూసినాక ఏడుకొండల ఎంకన్నకు మనసులో ఏమనిపించిందో ఏమో పో. అవుగాని తెలంగాణ పాత సీఎం కేసీఆర్ సారు ఉపన్యాసం వినక షానొద్దులాయ అవుతున్నది కాదు. సారు మాజీ అయిన కాడికెళ్ళి జనాలల్లా ఎక్కువ రాలే, ఎక్కువ ఫామ్ హౌస్లోనే ఉంటుండు. కానీ ఏ మాట కా మాట నినుల్లా కేసీఆర్ సార్ మాట్లాడితే ఎంతసేపు అయినా కానీ గట్లనే ఇనబుద్ధి అవుతుంది. ఆయన మాటలు, ఆయన శాస్త్రాలు అసలు ఏమన్నీ ఉంటాయా? అయితే ఇక ఈ 27వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ పుట్టినరోజు ఉన్నదట కదా. వరంగల్ పెద్ద బహిరంగ సభ పెట్టి ఆడ హ్యాపీ బర్త్డే చేస్తారట. కేసీఆర్ సార్ కూడా ఆడికొచ్చి ఇక ఉపన్యాసం ఇస్తాడు. మరి ఆ సభ సంగతి ఏంది, సౌలతులు ఎట్లుంటాయి, జనం ఏమనుకుంటురు, లీడర్లు ఏం చెప్తురు, అట్లట్లా పోయి అరుచుకున్నట్టు చేద్దాం. మరి నడువుండ్రి. ఇక మళ్ళీ కేసీఆర్ సార్ స్పీచ్ ఎందుకు తయారుండు రొల్లా. ఈ 27వ తారీఖు నాడు అరంగాల ఎరకతుర్తి మైదానంలో బీఆర్ఎస్ బర్త్డేను చేస్తుర్రు. పెద్ద బహిరంగ సభ ఉంటదంట, 1,00,000 మంది వస్తారని అంటుర్రు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఓట్లలో ఓడిపోయినాక ఫస్ట్ బహిరంగ సభ ఇదే అన్నట్టు. ఇక ఈ సభ గురించి లోకమంతా మాట్లాడుకునేటట్టు చేయాలని అటు బీఆర్ఎస్ లీడర్లు తల్లాడుతుర్రు. ఇక వాళ్ళే ఊరూరా తిరుగుకుంటా పరిసరాలు చేస్తున్నారు, పేపర్లు పట్టుకొని ఇంటింటికి తిరుగుతున్నారు. ఇక వాళ్ళే పెయింటర్లు అయిపోయారు, గోడల మీద రాతలు రాస్తుర్రు. అగో చూస్తున్నారా ఒక్కొక్కరు ఎట్లా దూసుకుపోతుర్రో. ఇక ఇప్పటికే బస్సులు, లారీలు, డీసీఎం వ్యాన్లు మాట్లాడుకొని పెట్టుకున్నారు. ఇక ఎవరికి వాళ్ళు పతారా చూపించుకునే పనులలో పడ్డారు. ఇక ఇంకో దిక్కు ఈ బహిరంగ సభతోని షెయి పార్టీ లీడర్లకు వణుకు పడుతుందట. ఇక రేవంత్ రెడ్డి సారు నిద్రపోకుండా దినం జాగారం చేసేటట్టు కేసీఆర్ సార్ స్పీచ్ ఇస్తాడని అంటుర్రు. మొత్తానికైతే బీఆర్ఎస్ 25వ పుట్టినరోజు నాడు ఇక కేసీఆర్ సారు బాయికాడికి వెళ్ళి బయటకు వచ్చి జనాలు కనబడుతున్నాడు. మన ఆడోళ్లకు బాగా ఇష్టమైనది ఏంది అంటే, మీ సంగతి ఏందో నాకు తెలియదు కానీ నాకైతే బంగారం అంటే మస్తు పైరముల్లో. అందుకే నా చేతులు ఎప్పుడు పైసలాడినా ఇసమెత్తో సుక్కెత్తో అద్దతులమో బంగారం కొనుక్కొని పెట్టుకుంటా. అసలు మన ఆడోళ్ళను బంగారాన్ని వేరుగా చూడం. పెయ్యి మీద బంగారం వేసుకునే తందుకు దావతులు పోతుంటారు. నిజమే కదా నేను చెప్పేది. అయితే ఇప్పుడు నేను చెప్పే బంగారం ముచ్చటింటే మీరు బువ్వ కూడా ముట్టరు కావచ్చు. ఎందుకన్నా మంచిది గిలాసులో జర్రన్ని మంచినీళ్ళు దగ్గర పెట్టుకొని ఈ ముచ్చట చూడుర్రి, లేకుంటే చక్కెర వచ్చి కింద పడగల. ఓ అక్కలు, చెల్లెళ్ళు, అవ్వలు మంచిగా చూడుర్రి వార్త. ఇక బంగారం ముచ్చట అనగానే బంగారం అసంటిది మాత్రం కాదని బాధ వరకుర్రి. ఇక చెప్తున్నది నుండ్రి. ఇక బంగారం రేటు బాగా పిరమైంది. ఆకలి మీద ఉన్న చిరుతపులి తిండి కోసం ఆగకుండా ఉరికినట్టు బంగారం రేటు కూడా గట్లనే ఉరుకులాడుతున్నది. ఇక ఇయాల్టికి తులం 98,000 దాటిపోయిందంట. అంటే 2,000 తక్కువ 1,00,000 అన్నట్టు. ఇక ఇంకొన్నద్దలు అయితే ఇక 1,00,000 రూపాయలకు కూడా రాదు కావచ్చు నాకు తెలిసి. ఏళ్ళ రేటు పెరిగింది కదా, కొన్నొద్దులు ఆగితే తగ్గుతుంది కావచ్చు అనుకోగల. ఇక గట్ల అనుకుంటే అసలుకే మోసం వచ్చినట్టు అవుతుంది. ఇక పెరుగుడే తప్ప తగ్గుడు అనేదే లేదంటారు పో. అందుకే పెళ్లిళ్ళు గిన్నెలు వేసుకునేటోళ్ళు తులమో మాసమో ఇప్పుడే గడువు పెట్టుకుంటే మంచిది అనిపిస్తున్నది. పిల్లకో పిల్లగానికో పెట్టే కాడ ఇక తక్లీఫ్ కాకుండా చూసుకోరు. మళ్ళా ఇక అటెనక లేనిపోని పంచాదులు మళ్ళా.
అయ్యో ధరలు పెరుగుతుంటే ఈ ప్రైమ్ 9 వాళ్ళు మాట వరుసగానే చెప్పకపాయే ఎట్లా ఏం కథ అని నిష్ఠురపడేరు. అందుకే ఎందుకన్నా మంచిది ముందుగానే చెప్తానా. కానీ చూడు ఇక 10 ఏళ్ల కిందట తులం బంగారం 30,000 ఉంటేనేమో వామ్మో వాయో గితగానం రేటా అని అనుకుంటుంది. ఇక ఇప్పుడు 1,00,000 దాకా వచ్చే. ఇక జుట్టున్నమ్మ ఏ కొప్పైనా వేసుకుంటుంది అన్నట్టు పైసలు గల్లోళ్ళు బంగారం ధర ఎంతున్నా కొనుక్కుంటారు. ఇక మరి మన బక్క పేదాల సంగతి గట్ల కాదు కదా. ఎన్నడూ తక్కువవుతుందా అని ఎదురు చూసుకుంటుంటామాయే. అది తగ్గది కొనక తప్పది. మరి గింతగానం బంగారం రేటు గింతగానం ఎందుకు పెరుగుతుందయ్యా అంటే అదంతా మన అమెరికా ట్రంప్ సార్ వారి ఘనకార్యమాట. ఇక ట్రంప్ సార్ ఉండక దేశాల మీద పన్నులు ఎత్తుండు కదా. ఇక చైనోని మీద అయితే మొత్తం పన్నుల మీద యుద్ధమే చేస్తుండ్రు. ఇక చైనా వాడు కూడా ఆగుతలేడు. నువ్వు నా మీద పన్ను ఎత్తే నేను నీ మీద ఇంకెక్కువ ఎత్తా చూడు అని ఊరుకులాడుతున్నాడు. ఇక వాళ్ళు జవడం పెట్టుకున్నట్టు నడిమిట్లా మనకాడ రేట్లు పిరం కాబట్టి. కానీ ఆడోళ్ళకు బంగారం అంటే ఎంత ఇష్టమో కదా. పెదగొలుసు చేయించుకోవాలి, కమ్మలు బుట్టలన్నా తెచ్చుకోవాలి. దావతులకు పోయినప్పుడు ఇక నా పే మీద ఉన్న బంగారాన్ని అందరు చూడాలని అనుకుంటారు కదా. ఇక గట్లనే ఇక ఈ ధరలేమో గిట్లుండే. మరి బంగారం ధర పిరమవుతున్న టైంలో ఇంటోళ్ళను బాధ పెట్టుకుంటారు అమ్మా. సరేనా మంచిది. మళ్ళా ఇక బంగారం ధర వెరుక్కుంటే పోతుంది పో. ఆంధ్రలో కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇక అమరావతికే మళ్ళా మంచి రోజులు వచ్చినాయి కదా. 4 ఏళ్ళు రాజధాని లేని రాష్ట్రంగా చరిత్రకెక్కిన ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు రెండోసారి అమరావతి రాజధాని అని తేల్చేసిర్రు కదా. మరి రాజధాని అంటే ఉత్తముచ్చట్నా ఉల్లా అనంగానే అయిపోతుందా? పెద్ద పెద్ద కథ ఉంటుంది, కార్ఖాన్ ఉంటుంది, పైసలు కావాలి, బంగ్లాలు కట్టాలి, ఆఫీసులనే ఉండాలి. అంటే మళ్ళా కొత్తగా కట్టాలన్నట్టు. అందుకే ఇక అమరావతికి మల్లోపాలి ముగ్గు పోసేటందుకు మన మోడీ సార్ వస్తుండట. మరి ఎప్పుడు వస్తుండు, ఏం పట్టుకత్తుండు? ఈ తాప కూడా కుండలు పట్టుకునే వస్తుండా లేదంటే పగోడులు గిట్లా తెస్తుండా ఏంది? అరుచుకుందాం రాండ్రు మరి. ఇక ఒక్కసారి 9-10 ఏళ్ల కిందట అమరావతి ఓపెనింగ్ సీన్ మతికి తెచ్చుకోరోళ్ళ. ఇక మోడీ సార్ అప్పుడు వచ్చి 2 కుండలు పట్టుకొచ్చి అమరావతికి హిమ్మతిస్తే స్వయంగా చేస్తా అని చెప్పిపోయిండు. అటెనక ఏమైందో మీరు కూడా ఎరికే. ఆ కుండలు వాసిపోయినాయి, కుండలు లెక్క మారిపోయినాయి. అటెనక చంద్రబాబు సార్ దిగిపాయే, జగన్ అన్న వచ్చే అమరావతిని విజయవంతంగా పోతం చేసే. సరే ఇవన్నీ పాత ముచ్చట్లు. ఇక మనం చూసుకుంటూనే ఉన్నాం. ఇక ఇప్పుడు రెండోసారి అమరావతి రాజధానికి ముగ్గు పోతుండ్రు. ఇక ఈ ముగ్గు పోసే కార్యానికి మళ్ళోసారి మన మోడీ సారు గాలి మోటార్లో వస్తుండట. ఇక ఎప్పుడంటే వచ్చే నెల 2వ తారీఖు నాడు ఇక మోడీ సార్ అమరావతిలో పాదం పెడతాడు. ఇక మాపటిలి 4 గంటలకు అమరావతికి ముగ్గు పోసే కార్యం ఉంటుందట. ఇక ఈసారి మాత్రం పోయినసారి లెక్క పాసిపోయిన కుండల కథ మాత్రం ఉండదంటుర్రు. ఎందుకంటే మీకు కూడా ఎరికయ్యే ఉండాలి. కూటమి ప్రభుత్వంలో పవన్ అన్న ఉన్నాడు. పవన్ అన్న అంటే తుఫాన్ అని మోడీ సార్ సాక్షాత్తు పార్లమెంట్ కాడ దేశమంతా వినబడేటట్టు చెప్పుకొచ్చిండు. మరి తుఫాన్ ప్రభుత్వం ఉన్నాక మళ్ళా పాసిపోయిన కుండల కథ పెడితే కథ అలాగుంటుందని మోడీ సార్ కూడా ఎరికై. అందుకే ఇక ఈ తాప మాత్రం అమరావతికి సెంటర్ నుంచి బాగా ఫాయిదా ఉంటుందని అంటుర్రు. నిజంగానే పెళ్ళంటే పెద్ద రామాయణమే ఉంటుందో. అసలు పెళ్లి సూపులల్లా పిల్లగాడు ఒకళ్ళొకరు మెచ్చుకున్నాక అటెంక మాట ముచ్చట నడుస్తాయి కదా. గదే పెట్టిపోతలు పెద్దోళ్ళు మాట్లాడుకునేటి వేరే ఉంటాయి. పిల్లగాని కోరికలు అలాగుంటాయి. నాకు రాయల్ ఎన్ఫీల్డ్ బండి కావాలి, డికోలే మంచం కావాలి, మహారాజా సోఫాలు పెట్టాలి, పెండ్లికి మా దోస్తులు వస్తారు, వాళ్ళు నారాజు కాకుండా మటన్ ముక్కలు ఎక్కువ వేయాలి, దాల్చా బకీటు దూరం పెట్టాలి. ఇగో గిట్లుంటాయి పిల్లగాని డిమాండ్. కానీ ఒక పెండ్లి కొడుకు ఆయన కోరికలేందో తెలిస్తే మీరు కరెంటు షాక్ కొట్టినంతగా పని అవుతుంది కావచ్చు. మరి ఆ కోరికలేందో చిట్టా ఏందో మీరు కూడా ఇనుర్రి జరా. మొన్న కోదాడల పెళ్లి సూపులైనయట ఒకింట్లా. పిల్లగాడు పిల్ల ఒకరికొకరు మంచిగా మెచ్చుకున్నారు. 2 కుటుంబాలు కూడా ముహూర్తం పెట్టుకున్నాయి. మాట ముచ్చట కూడా ఒడిసిపోయింది. ఇక పెద్దలు అడుగుతారు కదా, పిల్లగా ఇక నీ మనసులున్న మాటేంది, నీకేమన్నా డిమాండ్లున్నాయా అని. ఇక ఇట్లా అడుగుడుతోనే పిల్లగాడు డిమాండ్లు బయట పెట్టిండు. ఇనాలే మీరు ముచ్చటైతే. ఫస్ట్ డిమాండు,
ఈ నడుమ ప్రీ వెడ్డింగ్ షూట్లని నడుతున్నాయి కదా. అంటే పెళ్లికి ముందే పిల్లగాడు ఎడుకో పోయి కెమెరామ్యాన్ ముంగట ఫోజులు పెట్టుకుంటా పర్ఫార్మెన్సులు చూయించుకున్నట్టు. గసోంటి వెడ్డింగ్ షూట్ల పేరంటం అద్దే అద్దు అని అంటుండు. ఓకే, మంచిదే. పిల్లగానికి వెడ్డింగ్ షూట్లంటే సిగ్గు కావచ్చు అని పిల్లోళ్ళు అనుకున్నారట. ఇక రెండో డిమాండు, పెళ్లిలా సీరనే కట్టుకోవాలన్నట. అటు మీది బాజోళ్ళ లెక్క డిజైన్ బట్టలేసుకోవద్దు అంటుండు. ఇక ముచ్చటగా మూడో డిమాండు, డీజేలు ఉండనే ఉండద్దట. ఇక పెళ్లి మండపంలో వెనుకటి వాయిద్యాలే ఉండాలన్నట. ఇక దండాలు మార్చుకునేటప్పుడు స్టేజ్ మీద పెళ్లి పిల్లగాడే ఉండాలి. దోస్తులు చుట్టాలచ్చి అంతా కోతేషం వెయ్యొద్దు అని డిమాండ్ పెట్టిండు. ఇక ఇంకోటి, వరమాలప్పుడు పెళ్లి పిల్లగానో సుట్టపోళ్ళు దోస్తులు బనాయించుడు ఆట పట్టించుడు గిసోంటి శకలు చేయద్దట. ఇక అయ్యవారు మంత్రాలు చదివేటప్పుడు అసలు డిస్టర్బ్ చేయద్దట. ముఖ్యంగా కెమెరామ్యాను వీడియోగ్రాఫర్లు చోటకే నాయకుడి లెక్క ఫీల్ అయిపోయి గట్లుండు స్మైలు నవ్వాలే అనుకుంటా ఈ లలిత కథలు చూయించద్దన్నాడట. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలే, కెమెరామ్యాన్లైతే దగ్గరనే ఉండద్దన్నాడట. ఇక పెళ్లి పిల్లను అత్తగారింటికి సాగదోలేటప్పుడు టైంకరావు చెయ్యొద్దట. ఇక భరతులు గిరతులు డ్యాన్సులు కథ అస్సలే ఉండద్దని డిమాండ్ పెట్టిండు. ఈ డిమాండ్లన్నీ సరే అంటేనే లగ్గం చేసుకుంటా, లేకుంటే నాతో నేను చూసుకుంటా అన్నాడటోల్లా. మొత్తానికి పిల్లగాని ఉద్దేశం ఏందంటే వెనుకటి జమాన్లల్లా కదా లగ్గాలు జరిగినట్టు ఈ లగ్గం జరగాలన్నట్టు. ఇక పెళ్లి పిల్లగాడు పెట్టిన డిమాండ్లతోని పిల్లలకి ఫస్ట్ పరేషన్ అనిపించింది గాని అటెన్కా సంబరపడ్డరటుల్లా. ఈ డిమాండ్లతోని పైసా వయ్యేది లేదు, దిమాగ్ ఖరాబ్ అయ్యేది లేదు. ఇక పిల్లగాని డిమాండ్లకు ఒప్పుకొని పిల్లనిచ్చి లగ్గం చేసిర్రట. అదన్నట్టు ముచ్చట ఇది. చూసిరు కదా, గిది వాటి ఖతర్నాక్ వార్తలు. మళ్ళా వచ్చే వార్తలతోని కలుద్దాం. ఉంటామలా.